ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఓకే, జాలీ ఎల్ఎల్బి 3 ట్రైలర్ వచ్చింది. ఏ సోల్ వాతున్నారు అనుకోకండి. సో వచ్చేస్తుంది అన్నట్టు ట్రైలర్ వచ్చింది. సో ఏమో 19 నాడు అంట సినిమా రిలీజ్. ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉందా అంటే లేదు భయ్యా, ఏమో నడుస్తుందరే కానిద్దామని ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా బాగీ 4 చూసిన తర్వాత ఇంకే సినిమా మీద నమ్మకం లేదు నాకు. సో చూద్దాం పరిస్థితి ఏంటో, ట్రైలర్ చూసిద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. నవ్వించాలి, ద మెయిన్ మోటివ్ ఇస్ నవ్వించండి అంతే. 2 జాలీలు ఉన్నారుగా. సో యా లెట్స్ వాచ్ ఇట్. मेरे दादा को परदादा से और मुझे पिता से जो विरासत मिली वही सौंपना चाहता था मैं अपने बेटे को। ओके, लैंड इश्यू। हमारी जमीन हमारी मर्जी। जॉली जी नमस्ते। वो हमें लक्ष्मी जी ने भेजा। हम भी तो लक्ष्मी जी के लिए यहाँ बैठे हैं। आ जाओ भाई, आ जाओ आ जाओ आगे। बस बिरबल, कोई भी ग्राहक जॉली को पूछने आए तो सीधे मेरे पास ले आना, समझे? पैक पियोगे? अरे घर का आधा बजट तो तुम्हारी विस्की में चला जाता है। जाओ तुम शराब पियो, मैं रोटी बनाता हूँ। जॉली मैं तो नए केस ही नहीं ले रहा हूँ, इतना काम पड़ा है कि सांस लेने की फुर्सत नहीं मुझे। तुम भी ना जॉली भैया, कितनी बार बोला 50 से ज्यादा का पेट्रोल डलवा लिया करो, डेली धक्का लगा देता है। देखिए हम बड़े प्रोफेशनल लोग हैं, काम करें या ना करें पेमेंट पूरी लेते हैं। दो अब हम जाएं? बस थोड़ी सी फीस दे दीजिए। 6 केले, 1 भुट्टा और आइए आधा चूसा हुआ गन्ना। बेटे मुझसे पंगे लेगा ना तो गन्ने ही चूसने पड़ेंगे, समझा? इसे कहिए अगर परेशानी है तो अपना नाम बदल ले। मैं ओरिजिनल जॉली हूँ। मैं भी जॉली नंबर 2 हूँ। 2 नहीं है, 2 है, 2 नंबर ही तो क्लाइंट चोर। నవ్వు వస్తలేదు మావా, एक बार खैतान साहब से मिलवा दीजिए। సీరియస్ అయిపోయా. मुझे उनसे मिलने में 1 साल लगा था और उन्हें मेरा नाम याद करने में लगे 2 साल। तो थोड़ा औकात में। अरे भाई क्या हाल है? जी अरे भाई। हाँ, मिश्रा जी कानपुर वाले। रेगिस्तान की माटी है साहब, यहाँ सिक्का उछाड़ो तो उसकी आवाज सुनाई नहीं देती, रेत भी धस जावे। मुझे शर्म नहीं आई जॉली मुझसे झूठ बोलते हुए? तनख्वाह क्या होगी? 50,000 पर डे। केस नंबर 1722 जानकी राजाराम सोलंकी वर्सेज इंपीरियल ग्रुप ऑफ इंडस्ट्री। हाँ जी, कौन है डिफेंस का वकील? हमें सर एडवोकेट जगदीश्वर मिश्रा और जॉली। ఓకే, इस आदमी की पिटीशन में ना कोई दम नहीं, ये केस आज ही खत्म हो जाएगा। टेक्निकल मैटर है ये जाहिल, कत्था चूना लगा के पानी बेचना है। और मैं जज की इज्जत कर रहा हूँ, नहीं तो यहीं ठोक दूंगा साले छोटू। The court is adjourned. इस देश में हरी भाई खेतान की मर्जी की वैल्यू है, तो फिर जानकी राजाराम की वैल्यू क्यों नहीं है? चला ये सारा खेल एनजीओ का है और उन्हीं के कहने पर ये जानकी राजाराम सोलंकी झूठ पे झूठ बोली जा रही है। बोलो क्या बात है? सर अर्जेंट है, थोड़ा प्रेशर ज्यादा आ गया सर। क्या खाया था कल रात को? राजमा खाया था क्या? नहीं सर, छोले। आज तो इफेक्ट तो एक ही है ना। हाँ सर, लेकिन छोले में खट्टी टकारियां ज्यादा आती है सर। నవ్వు రాలే మావా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే కరెక్టే. ఇప్పుడు జాలీ ఎల్ఎల్బి అంటే స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి, నవ్వు తెప్పిస్తారు. కాకపోతే ఒక కేసు తీసుకుంటాడు, అది అనుకున్న దానికంటే చాలా సీరియస్ ఉంటుంది. జాలీ మారుతాడు, మారి దాన్ని డిఫైండ్ చేస్తాడు. టెక్నికల్ అదే జరుగుతుంది. ఇక్కడ 2 జాలీలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్షద్ వార్సి విల్ బి ద మెయిన్ మోటివ్. వాడే మెయిన్ హీరో లెక్క చేస్తాడు. అండ్ ఆల్సో వాడే అంటే ఆ క్యారెక్టర్, జాలీ క్యారెక్టర్ మెయిన్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ్ కుమార్ విల్ బి ది యాంటాగనిస్ట్ సంథింగ్ దట్. తర్వాత మారిండని తెలుస్తుంది, తర్వాత అంత ఉంటుంది. బట్ అదంతా జనరిక్ జాలీ ట్రోప్, అది ఓకే. నవ్వు రావాలి కదా, నవ్వు రాలే. యూ హ్యావ్ అర్షద్ వార్సి, యూ హ్యావ్ అక్షయ్ కుమార్, ఒక్క జోకుండా రాలి, నవ్వు రాలి నాకు. దట్ ఈస్ అ పాయింట్. ఏం ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. దట్ ఈస్ అ పాయింట్. నవ్వు వస్తే ఆలోచించవచ్చు, నవ్వు రాలేదు. ఎట్లా ఉంది చూద్దాం చూద్దాం. సెప్టెంబర్ 19th అంట. అండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ ఓకే అనే ఫీలింగ్ వస్తుంది. చూద్దాం. అంటే లైక్ ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేయలేకపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ అ పాయింట్. సో దీన్ని ఖచ్చితంగా థియేటర్లోనే వెళ్ళి చూడాలా అంటే మాత్రం నాకైతే అట్లా అనిపించట్లేదు. షుడ్ ఐ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ 19th? ఏమొస్తుంది 19th? ఇంకా వేరే సినిమాలు ఏమొస్తున్నాయి? ఇది ఒకటే పెద్దది నడుస్తుంది. ఏమో తెలియదు. ఏదైనా వేరే సినిమా వస్తే అది ప్రయారిటీ అవుతా అన్న ఫీలింగ్. అంటే లైక్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ కూడా బాగుంటాయి. ఆ సినిమా ఏదైతే వస్తుందో అది 19th నాడు వచ్చి అది ప్రయారిటీ అవుతుంది, దాని తర్వాత ఇది అవుతుంది.
ఆర్ఎల్స్ ఇంకేమీ రావట్లేదు, మెజారిటీ ఆర్ఎల్స్ కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాలు ఏవి రావట్లేదు అంటే తెలుసు ఏమో పరిస్థితి అవుతుంది. అంటే జాలీ ఎల్ఎల్బి ఫ్రాంచైజ్ నన్ను అడిగితే అక్కడే చచ్చిపోయింది, అది మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, ఇది ఒక నాస్టాల్జియా అండ్ ఎవ్రీథింగ్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీద బేస్ అయ్యి బ్యాంక్ అయితే ఇస్తున్నారు, ఓకే. బట్ ట్రైలర్ ఈజ్ నాట్ దాట్ ఓకే, కంపల్సరీ వెళ్ళి చూడాలి అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. కరెక్టే, కంపల్సరీ జాలీ ఎల్ఎల్బిలో ఉండే ద సొసైటల్ వాటి కాల్ ఇట్ దాని అంటారా జుడిషియల్ కథలు పడతా ఉంటారు కదా, ఏదైతే ఉంటుందో లైక్ ఒక మెసేజ్ ఉంటుందో మెసేజ్ని వీళ్ళు దే హ్యావ్ టు యూనో కాన్ ఏ లోగ్ కాసి ఆతే సంథింగ్, అండ్ జాలీ ఎల్ఎల్బి 2లో కూడా అట్లాంటిదే ఉంటుంది. అట్లాంటిది జరుగుతుంది, అది కంపల్సరీ కామన్ ఉండాలి. బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే ద మెయిన్ యూఎస్పీ ఈస్ మన ఇద్దరు జాలీలు అండ్ ఆల్సో అర్షద్ వార్సి అండ్ అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి చేసే కామెడీ. నాకు ఒక్క దగ్గర కూడా నవ్వు రాలేదు నాకైతే. నాకు హిందీ అర్థమవుతుంది, హిందీ అర్థం కావట్లేదు నవ్వు ఉంటారు కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు, మీకు అర్థం కాదు ఇట్లాంటి సిచ్యువేషన్. నాకు హిందీ చాలా గట్టిగా అర్థమవుతుంది, జోకులు బాగా అర్థమవుతాయి, దీంట్లో నాకు నవ్వు రాలేదు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ భద్రకాళి కూడా వచ్చిందిగా, చూసేద్దాం, మాట్లాడదాం. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ కొట్టేసి దీనికి 10,000 దాటేసేయాలి తొందర, మనం 10,000 దాటేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.